హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఇవాళైతే నేను ఒక మంచి హెల్దీ చాక్లెట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసేసాను. థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. పంచదార, బెల్లము వాడకుండా చాలా ఆరోగ్యకరమైన రీతిలో ఈ చాక్లెట్ని, అది కూడా ఉడికించిన శనగల్ని ఉపయోగించి తయారు చేశాను. నాకు ఈ వీడియోని మీతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించిందండి. ఇన్నాళ్ళు చాక్లెట్ తయారు చేయడం చాలా కష్టం అనుకునేదాన్ని. ఇంత ఈజీ అని తెలిసినాక బోలెడు చాక్లెట్స్ తయారు చేయాలి అని అనిపించింది. ఈ చాక్లెట్ని కట్ చేసి చూపిస్తున్నాను. చూసారుగా, మధ్యలో స్టఫ్ పెట్టాను. చాలా బాగుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ చాక్లెట్ తయారీ విధానం పూర్తిగా అర్థమవుతుంది. దీనికోసం ఒక 150 గ్రాముల వరకు ఉడికించిన నల్ల శనగల్ని తీసుకున్నాను. వీటి ప్లేస్లో మీరు కాబూలీ శనగలైనా కూడా వాడుకోవచ్చు. ముందైతే మిక్సీ జార్లోకి ఉడికించిన శనగలని వేసేసేయండి. అలాగే ఒక 6 వరకు పండు ఖర్జూరాలని తీసుకున్నాను. అది కూడా చాలా స్మూత్గా ఉన్నవి దీనికోసం వాడుతున్నాను. ఖర్జూరాల్లో నుంచి ముందైతే విత్తనాలని సపరేట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ ఖర్జూరాలని చిన్న ముక్కలుగా తరగండి. అలా తరిగిన వాటిని శనగల్లోకి వేసేసేయండి. అలాగే దీని తయారీ కోసం నేను కోకో పౌడర్ని వాడుతున్నాను. దానికోసం ఒక 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ని తీసుకొని ఇందాక మనం ఖర్జూరాలు యాడ్ చేసుకున్న మిక్సీ జార్లోకే వేసేసేయండి. ఎక్కువ కోకో పౌడర్ వేసారంటే చేదొస్తుంది, గమనించుకోండి. అలాగే పీనట్ బటర్ని 1 టేబుల్ స్పూన్ నిండుగా దీంట్లో వేసేసేయండి. చాక్లెట్ అంటే బటర్ కానీ గీ కానీ వేస్తాం కదా. నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసేసి ఇంకా ఇదంతా కూడా ఫైన్గా మిక్సీ పట్టేశాను. ఒక్కసారి దీన్ని ఫైన్గా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తేనెని వేయండి. ఇలా తేనె వేసి మిక్సీ పట్టుకోవడం వల్ల దీనికి స్వీట్నెస్ పెరుగుతుంది. అలాగే మిక్సీ కూడా ఈజీగా తిరుగుతుంది. ఇదంతా కూడా ఎక్కడ ఒక్క పొలుకు లేకుండా ఫైన్గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. చేతికి నెయ్యి అప్లై చేసుకొని దీనిలోని చిన్న పార్ట్ తీసుకొని గుండ్రంగా లడ్డూల మాదిరిగా చుట్టుకున్నాను. మీకు ఏ షేప్ ఇష్టం ఉంటే ఆ షేప్లో ఈ చాక్లెట్స్ని తయారు చేసుకోవచ్చు. మళ్ళీ కూడా ఇంకొక చిన్న ఉండ తీసుకొని దాన్ని కూడా చిన్న లడ్డూలాగా చుట్టేసుకున్నా. ఇలాగా అన్ని లడ్డూలను కూడా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. మీరు ఏ షేప్లో తయారు చేసినా ఈ చాక్లెట్స్ ఈజీగానే వస్తాయండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీటిని మనము చాక్లెట్ సిరప్లో డిప్ చేసుకోవాలి. ఇవి ఇలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. చాక్లెట్ సిరప్ అనేది తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ డార్క్ కాంపౌండ్ని తీసుకున్నాను. ఈ డార్క్ కాంపౌండ్లో ముందైతే ఒక 3 స్లైసెస్ వరకు తీసేసుకొని వాటిని చిన్నగా తురుముకోండి. నేను ఈ డార్క్ కాంపౌండ్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక 2 అవర్స్ ముందే బయట పెట్టాను. కాబట్టి ఈ చాక్లెట్ అనేది తురుముకోవడం మనకి చాలా ఈజీ అయిపోతుంది. మీ దగ్గర డార్క్ చాక్లెట్ లేకపోతే నార్మల్ డైరీ మిల్క్ చాక్లెట్నైనా దీని ప్లేస్లో వాడుకోవచ్చు. ఇలా డార్క్ చాక్లెట్ని తురుము పట్టుకున్న తర్వాత దీన్ని డబల్ బాయిల్ చేసుకోవడానికి ఒక గిన్నెలో నీరు వేసి స్టవ్ మీద పెట్టండి. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత పైనుంచి ఇంకొక గిన్నెని పెట్టేసి దానిలో స్లైస్ చేసుకున్న చాక్లెట్ని పెట్టి మంటని సిమ్లో పెట్టుకొని చాక్లెట్ని స్పూన్తో మిక్స్ చేసుకుంటూ కరిగించుకోండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దండి. సిమ్లో అయితేనే మీకు చిన్నగా ఇది కరుగుతుంది. ఎక్కడైనా చిన్న ఉండలు ఉంటే స్పూన్తో స్మాష్ అప్ చేసుకుంటూ చక్కగా దీన్ని పూర్తిగా కరిగే వరకు కరిగించుకోండి. చూడండి, ఇలాగ రావాలి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు సపరేట్గా తీసి పెట్టుకొని బాగా చల్లారి పెట్టుకోండి. చూడండి, ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చింది. షేడ్ కూడా కొంచెం మారినట్టు అనిపిస్తుంది. ఇలా వస్తే మనకి డిప్ చేయడం ఈజీ అయిపోతుంది. రెడీ చేసుకున్న లడ్డూని దీనిలో పూర్తిగా డిప్ చేసేసి ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని దాని మీద ఈ చాక్లెట్ని పెట్టండి. చాక్లెట్ అనేది ఈ లడ్డూకి పూర్తిగా అన్ని వైపులా అంటేలాగా డిప్ చేసుకోండి. మళ్ళీ అదే ప్లేట్ మీద దీన్ని పెట్టండి. ఇలా నెయ్యి రాసిన ప్లేట్ మీద చాక్లెట్ని పెట్టడం వల్ల ఈ చాక్లెట్స్ అనేవి ఆరిన తర్వాత మనకి చాలా ఈజీగా దీని నుంచి సపరేట్ అయి వస్తాయండి. అన్నీ కూడా ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీటి పైన నేనైతే చిన్న కాజు ముక్కలు పెడుతున్నాను. మీరు మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని వీటిపైన అలంకరించుకోవచ్చు. ఇలా ఈ ప్లేట్ని మనము ఫ్రిడ్జ్లో
ఒక్క 20 నిమిషాల పాటు పెట్టుకొని ఇంకా తర్వాత సర్వ్ చేసుకోవడమే. 20 నిమిషాలకే ఇవి చక్కగా ఆరిపోతాయి. వీటినైతే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసేద్దాం రండి. 20 నిమిషాల తర్వాత చాక్లెట్స్ అనేవి చక్కగా డ్రై అయిపోయినాయి. చేతితో టచ్ చేసి చూస్తే అంటుకోకపోతే ఇవి డ్రై అయినట్టే. నేనైతే ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టేశానండి. ఈ చాక్లెట్లో మనం ఖర్జూరాలు వేసాం కదా, వాటి వల్ల ఐరన్ అనేది ఫుల్గా అంది రక్తం ఇంప్రూవ్ అవుతుంది. శనగల వల్ల ప్రోటీన్, B12 అలాగే ఫోలిక్ యాసిడ్ అందుతాయి. చాకుతోటి కొంచెం కదిలిస్తేనే ఈ చాక్లెట్ అనేది ప్లేట్ నుంచి ఈజీగా సపరేట్ అయి వచ్చేసింది. దీన్నైతే మధ్యలోకి కట్ చేసి మీకు చూపిస్తాను. చూడటానికి భలే యమ్మీగా ఉంది కదండి. చూడటానికే కాదండి, తినటానికి కూడా పైనుంచి చాక్లెట్ క్రంచ్ తోటి లోపల పెట్టిన స్టఫ్ అనేది సూపర్ టేస్టీగా ఉండి భలే యమ్మీగా ఉంటాయి ఈ చాక్లెట్స్. డెఫినెట్గా ఈ స్టఫ్డ్ చాక్లెట్ని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పిల్లలు చాక్లెట్స్ అడిగినప్పుడు హెల్తీగా ఇలా తయారు చేసి పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. దానివల్ల తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో వెళ్తుంది, వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి వంటకాల కోసం మన అపూర్వ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కారంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక హెల్దీ రెసిపీతో మీ ముందుంటాను.